చెప్పు మనోహరి. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగావు కదా, ఈ రోజు అది నీకు దొరకబోతుంది. నేనా ఇంట్లోకి రావచ్చా? లేదు, అమర్ బాగీ లేకుండా రాతోడొక్కడే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఉజ్జమ్మని చంపుతావో లేక అంజు ఆనంద్ ఆకాశ్లని చంపుతావో నీ ఇష్టం. అందరినీ చంపేసినా నాకు ఓకే. అందరినీ చంపడం ఎందుకో? ఆరు కేసు విచారించడానికి పార్దు అనే కొత్త ఆఫీసర్ వచ్చాడు. అతను నా గురించి రణ్వీర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాటి వల్ల అమర్కి నా మీద డౌట్ వచ్చిందంటే నాకు డెత్తే. వెంటనే అమర్ని డైవర్ట్ చేయాలి. అందుకే పిల్లల గురించి నీకు చెప్తున్నాను. ఈ లాస్ట్ ఛాన్స్ని ఎలాగైనా సక్సెస్ చేయి. తప్పకుండా మనోహరి, ఈసారి నా గురి తప్పదు. నేనేంటో చూపిస్తాను. పని అయ్యాక ఫోన్ చేస్తాను. మనోహరి, నీకొక విషయం చెప్పాలనుంది. చెప్పనా? ఏంటో చెప్పిచావు. ఆ కొత్త ఆఫీసర్ పారుతూ నీ మీద మనసు పడ్డట్టు అనిపిస్తోంది. ఏయ్, ఏం వాగుతున్నావు చంబా? వాడు నన్ను లవ్ చేయడం ఏంటి? అతని మాటలు, అతని చూపులు చూస్తుంటే నిన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక రకంగా నీకిది మంచిదే కదా. ఏయ్, వాడు నా మీద మనసు పడితే అది నాకెలా మంచి అవుతుంది? అతన్ని మంచి చేసుకున్నావనుకో, నువ్వు ఈ కేసులో నుంచి బయటపడొచ్చు కదా. ఏయ్, అంటే అతన్ని పెళ్లి చేసుకోమంటావా? పిచ్చి పట్టిందా నీకు? నేనిన్ని కష్టాలు పడింది, ఇంత దూరం వచ్చింది ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి కాదు. నా మనసులో అమర్ మాత్రమే ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమర్ని సొంతం చేసుకొని తీరడమే నా లక్ష్యం. అది జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నా మాట విను మనోహరి, అతను మరీ తీసి పారేసేలా లేడు. నీకన్ని విధాలా సరిపోతాడు. ఏయ్ నార్మల్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఈరోజు ఎలాగైనా ఆ ప్రచండ పని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత బాగి, పిల్లలు, రాథోడ్, పార్దు అందరినీ సైడ్ చేసి అమ్మని రీచ్ అవుతాను. ఇలానే పగటి కళ్ళు కానీ నీ వయసంతా అయిపోయే వరకు కళ్ళల్లోనే బ్రతికి చావు. పిల్లలు పిల్లలు త్వరగా రండి, స్కూలుకు టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ మను. మార్నింగ్. అమర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాదు, నీకు విషయం చెప్పాలి. రణ్వీర్ తన వైఫ్తో డివోర్స్ తీసుకున్నాడంట. అది కూడా హైదరాబాద్ కోర్టులో. అదేంటి, వాళ్ళు కోల్కతాలో పెళ్లి చేసుకుని హైదరాబాద్లో విడాకులు తీసుకున్నారా? అవును, ఒక లాయర్ అది కన్ఫర్మ్ చేశాడు. రణ్వీర్ మాజీ వైఫ్కి ఆరు మర్డర్కి ఏదో కనెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది. అవును సార్, మీకు యాక్సిడెంట్ అవ్వకముందు ఆ యాంగిల్లోనే ఎంక్వైరీ చేశారు. రణవీర్ గారి వైపు చాలాసార్లు మీకు దొరికినట్టే దొరికి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు తప్పించుకోలేదు రాథోడ్. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా మనోహరి? అమర్ సారు వేగంగా నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఎంత దగ్గరకు వస్తాడో రానివ్వు. ఈలోపు ఇంట్లో భూకంపం వస్తుంది. ప్రచండ పిల్లల్ని చంపేస్తాడు. అమర్ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇంకా 2 అవర్స్లో మన లాయర్ రణ్వీర్ విడాకులు తీసుకున్న కోర్టుకు వెళ్ళి రణ్వీర్ వైఫ్ డీటెయిల్స్ తీసుకొని వస్తాడు. తనెవరో మనకి తెలిసిపోతుంది. ఈలోపు మనం నా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎంక్వైరీ చేద్దాం పార్తో. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అమర్, నేను కూడా ఫ్రెష్ చేస్తాను. బాయ్ డాడీ. బాయ్ అంకుల్. బాయ్ అంకుల్.
గురించి తెలిసిపోతుందంట. ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు? అమర్ నా గురించి తెలుసుకునే లోపు స్కూల్కి వెళ్తున్న పిల్లలు పైకి వెళ్తారు. అదే నా ధైర్యం. ఒకవేళ ప్రచండ ప్లాన్ ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావు? రాథోడ్ ఏంటి మిస్సమ్మా? రణ్వీర్ గురించి, వాడి వైఫ్ గురించి, వాళ్ళు తీసుకున్న విడాకుల గురించి ఆయన చెప్తుంటే మనోహరి కొంచెం కూడా షాక్ అవ్వలేదు. తనని కాదన్నట్లు స్టడీగా ఉందేంటి? అదే నాకు అర్థం కాలేదు మిస్సమ్మా. 2 గంటల్లో తన గురించి తెలిసిపోతుంది అన్నా కూడా కొంచెం కూడా తను తొనక్కుండా బెదరకుండా ఉంది. సంథింగ్ ఇట్స్ రాంగ్ రాథోడ్. తనేదో ప్లాన్ చేస్తుంది. నువ్వు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసరా. ఈలోపు నేను మనోహరి ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను. ఓకే మిస్సమ్మా, నువ్వు జాగ్రత్త. ఓకే. ఏంటి మళ్ళీ నా షర్ట్ బటన్ ఊడిపోతే కుడదామని వచ్చావా? అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఎందుకు? నేను రణ్వీర్ గురించి చెప్పిన 12 అవర్స్లోనే రణ్వీర్ వైఫ్ దాకా వెళ్లారు. ఇంకొక 2 అవర్స్లో తనెవరో తెలుసుకోబోతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. రణ్వీర్ వైఫ్ ఎవరో తెలిస్తే మీకు గతం మొత్తం గుర్తొస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నాకు తెలియక అడుగుతున్నాను. నాకు గతం గుర్తొస్తే నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? గతంలో మన మధ్య ఏమైనా జరిగిందా? ఆ, ఆ, ఏం జరగలేదు. మరి నా గతం గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నిజం చెప్పు, నువ్వు నాకేమవుతావు? ఏం కాను. నేను మీ పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ని మాత్రమే. ఏంటి సార్? నువ్వు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు? నచ్చినవాడు దొరకలేదు. నీకెటువంటి వాడు కావాలి? మీకెందుకు? ఊరికే చెప్పు. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫార్మాలిటీస్ అన్నీ నేను కంప్లీట్ చేస్తాను.